దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము చదువుకున్న వాక్యములను కొన్ని సంగతులు మీకు తెలియజేసి 10 నిమిషాల్లో నేను ముగించాలనుకుంటూ ఉంటున్నాను. 10 నిమిషాలు అయిన తర్వాత ఎవరైనా చెయ్యలేక ఎత్తాను, చాలు ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. చిన్న మాట ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుని సంగతులను కొన్ని ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఇందాక కుమారుడు దాసుబాబు చెప్పినట్లుగా మనము ప్రేమకు కనెక్ట్ అయి ఉండాలని, ఆ ప్రేమ కొరకే మనం బ్రతకాలని మరి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ సమయంలో ఆ ప్రేమను గురించే నేను మాట్లాడుకుంటూ దాన్ని కొనసాగింపుగా ఈ సంగతిని మీకు నేను చెబుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మా తల్లిదండ్రులకు 3 సంతానం. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో అది చేస్తూ ఉంటాను. యాకోబుకి అమ్రాముకి 3 బిడ్డలు. అమ్రాముకి యాకోబుకి 3 బిడ్డలు. పెద్దవాడి పేరు మోషే, పెద్దవాడి పేరు అహరోను, రెండోవాడి పేరు మోషే, చెల్లి మిరియాము. మా తల్లిదండ్రులకు అన్నయ్య పుట్టాడు, అక్క పుట్టినది. వాళ్ళ మధ్య వయసులో అమ్మకి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. అప్పటికి బస్సులు లేవు, ఆ రోజుల్లో బస్సులు లేవు, మోటార్ సైకిల్ లేవు, ఓన్లీ సైకిల్. ఆ సైకిళ్ళు కూడా కొత్తగా వచ్చినాయంట. సైకిళ్ళు కూడా లేవు ఆ టైంలో, ఎడ్ల బండి. ఆ టైంలో మా అమ్మగారికి భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి టీబీ రోగం వచ్చింది. తర్వాత అమ్మ స్వస్థపరచబడ్డం, తర్వాత అమ్మ ప్రార్థన చేసుకోవడం, అమ్మే ప్రార్థన చేసుకునేది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేది. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, అన్నయ్య అక్కయ్య పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్లి వయసుకు వచ్చారు. అంతకుముందు నుంచి అమ్మ బాగుపడిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటున్నది, ప్రభువా వీళ్ళిద్దరు పెళ్ళి అయిపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు కాబట్టి నేను ఈయనే మిగిలిపోవాలి, నాకు కొడుకునిస్తే నేను వాడికి నీ పేరు పెట్టుకుంటాను, నీ సేవకి ఇస్తానని చెప్పేసి అమ్మకు వచ్చి దాన్ని ప్రార్థన చేస్తూ ఉండేది. తర్వాత అక్కకి పెళ్ళి అయిపోయింది, అన్నకి పెళ్ళి అయిపోయింది. తర్వాత అక్క గర్భవతిగా ఉన్నది. మొదటి సంతానం వరలక్ష్మి అక్క గర్భములు ఎదుగుతూ ఉంటున్నది. కొన్ని నెలలు పోయిన తర్వాత అమ్మ కూడా గర్భవతి అయింది. ఇంచుమించు ఇద్దరికి ఏంటంటే 18 సంవత్సరాలు నిడివి. ఆ తర్వాత అక్క ప్రసవించిన తర్వాత అమ్మ కూడా ప్రసవించింది. అక్కేమో ఆడబిడ్డను కన్నది, అమ్మేమో నన్ను కన్నది. దేవుని బిడ్డలారా, ఎదుగుతూ బాల్యము గడిచిపోతూ ఉంటున్నది. కానీ నేను యవ్వనంలోకి వచ్చేసరికి దేవుని వాక్యం మీద ఎందుకో నా మనసు మళ్ళీపోయింది. అలాగా దేవుని మీద ప్రేమించడం, దేవుని వాక్యమును ప్రేమించడం, వాక్యం అంటే చదవడం ఇష్టం. చిన్నప్పుడు వాక్యం ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. నాలా ఎవడో చదవకూడదు వాక్యం అనుకుని చదివేవాడిని. బైబిల్ చదువుతూ తప్పు రాకూడదు, ఏ లైన్ చదివితే తప్పు రాకూడదు, తడబడకూడదు, కామా దగ్గర ఆగిపోవాలి, పులుసు దగ్గర ఆగిపోవాలి, డాష్ దగ్గర ఏమో ఆలోచించాలి అన్న విధానముతో నేను బైబిల్ చదువుకుంటూ నేర్చుకున్నాను నేను. అందుకని ఎవరైనా బైబిల్ చదివారు అనుకోండి, తప్పులు చదివి నవ్వు వస్తుంది నాకు. వాళ్ళు ఏమన్నా చిరాకు పడను అంటే బైబిల్ చదవట్లేదేమో అనుకుంటానండి. బైబిల్ చదవటం దేవుడు నాకు అలా నేర్పించాడు. నేర్పించిన తర్వాత నేను 1979లో రక్షించబడ్డాను. దేవుని బిడ్డలారా, ఉద్యోగ ప్రయత్నాలు ఎన్నో చేశాను, కానీ ఉద్యోగాలు దొరికేవి కాదు. పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయినది. ఇంటి దగ్గరే ఉండేవాడిని. కానీ నాన్నగారు ఒక మాట అన్నారు, ఎంతకాలం నీ భార్యను
నీ భార్యను నిన్ను పెంచుతాము, నిన్ను పెంచలేని చెప్పేసి నాన్నగారు అన్నప్పుడు పౌరుషంతో అక్కడి నుంచి నేను కాకినాడ వెళ్ళిపోవడం, కాకినాడలో నేను గోపాలనాడు సర్వీస్ పని చేసుకోవడం, తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి రావడం, ఆర్టీసీలో జాయిన్ అవ్వడం, ఆర్టీసీలో పనిచేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అప్పటి నుంచి కూడా సత్యం అంటే నాకు ఇష్టం, బైబిల్లో నా దేవుని ప్రకటించాలి అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఈ సంఘాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు సేవకులకి ఒకరంటే ఒకరు పడదు, విశ్వాసులకు ఒకరంటే ఒకరికి, ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు. ఎందుకు వచ్చిన ఈ వ్యత్యాసాలని అన్వేషణలు నాకు దొరికిన వారు ఎవరంటే రంజీ టోఫీర్ గారు. హల్లెలూయా. రంజీ టోఫీర్ గారు నాకు దొరికిన తర్వాత అక్కడి నుంచి నేను అనుకునేవాడిని ఏంటంటే, ఈయన్ని ఈ సత్య సువార్తను నాకు సాధ్యమైనంత వరకు నేను అందరికీ ప్రకటించాలనే ఉద్దేశంతో ఒక బలమైన తీర్మానం ఉండేది. కానీ జోబు చూసుకుంటే అప్పుడు ఆర్టీసీలో నాకు 260 రూపాయలు జీతం, కొవ్వూరులో మా ఇంటెద్దు 30 రూపాయలు, 30 రూపాయలు ఇంటెద్దులో ఉండి దాంట్లోనే ఉండేవాడిని. కానీ ఎలాగైనా సరే ఓఫీర్ గారిని రాజమండ్రి తీసుకురావాలి. ఇదివరకు ఎవరు తీసుకురాలేదు ఓఫీర్ గారిని రాజమండ్రి. ఓఫీర్ గారిని ఫుల్ఫిల్గా తీసుకొచ్చింది ఎవరంటే నేనే. దేవుడు ఎలాగంటే మార్గదర్శి చీటీలో చిట్టేయడం, చిట్టి పాడేయడం, మీటింగ్లు పెట్టడం. 2 సార్లు అలా 2 సంవత్సరాలు, 95వ సంవత్సరంలో 97వ సంవత్సరంలో మీటింగ్లు పెట్టాను. 99వ సంవత్సరంలో ఆర్డినేషన్ ఇచ్చారు నాకు ఓఫీరయ్య గారు. కొవ్వూరులో మరి మా అక్కాళ్ళ ఇంటి దగ్గరే మీటింగ్ పెట్టుకుని అక్కడే, ఆ మీటింగ్ కూడా నేనే పెట్టింది, అక్కడే మీటింగ్ పెట్టి నాకు ఆర్డినేషన్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇక నేను దేవుని సువార్త ప్రకటించాలని చెప్పేసి ఏదైనా సరే కష్టపడి ఎవరి మీద ఆధారపడకుండగా, ఇచ్చిన వారిని కాదనకుండగా, ఒకరిని అడగకుండగా ఎన్నో మీటింగ్లు పెట్టాలని చెప్పేసి కొవ్వూరంతా సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో కొవ్వూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 2 సంవత్సరాలు కంటిన్యూగా మీటింగ్లు పెట్టడం జరిగింది ఓఫీర్ గారిని పిలిచి. ఆ తర్వాత ఫ్యాక్టరీ క్లబ్లో, కొవ్వూరులో ఫ్యాక్టరీ క్లబ్లో ఇంచుమించు 3 సంవత్సరాలు కంటిన్యూగా ఫ్యాక్టరీ క్లబ్లో మీటింగ్లు పెట్టడం జరిగింది. దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని సత్యమును నేను తెలుసుకున్న సత్యాన్ని ప్రకటించాలి అన్న ఉద్దేశముతో ఇవన్నీ ప్రకటన చేస్తున్నాను. తర్వాత కొవ్వూరులో ముద్రా స్కూల్లో కంటిన్యూగా 2 సంవత్సరాలు పరిచయం చేసాం, సువార్త ప్రకటన జరిగింది. తర్వాత కొవ్వూరులో అక్షయమ కాలనీలో కానివ్వండి, తర్వాత ఇందిరమ్మ కాలనీలలో కానివ్వండి, తర్వాత మరి మేమున్న కంటమన వారి వీధుల్లో కానివ్వండి, మరి స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్నటువంటి లూథరన్ చర్చిలో కానివ్వండి, క్రిస్టియన్పేటలో ఉన్నటువంటి లూథరన్ చర్చిలో కానివ్వండి, చాలాసార్లు దైవజనులు తీసుకొచ్చి సువార్త ప్రకటించడంలో ముందుండేవాడిని. ఇవన్నీ కూడా అతిశయం చెప్పడము, దేవుడు వాడుకున్నది వాక్యం మీద నాకు అంత మమకారం, అంత ప్రేమ. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉంటాను ఏంటంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనవి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుల్లో నేను చూసింది ఏంటంటే యెహోవా యథార్థవంతుడు. హల్లెలూయా. యెహోవా యథార్థవంతుడు, ఆయన వాక్యము కూడా యథార్థమైనది, ఆయన చేయనిదంతయు కూడా నమ్మకమైనది. ఈ వాక్యాన్ని మనం ప్రకటించాలి లోకంలో. ఈ వాక్యాన్ని నేను ప్రకటించాలని ఉద్దేశంతో ప్రభు కంకణం కట్టుకుని అప్పుడు ఏ స్టాండ్లో ఉన్నాను, ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నాను. నా స్వప్రయోజనం ఎప్పుడు కూడా విచారించుకోలేదు, నా స్వప్రయోజనం ఎప్పుడు కూడా వినియోగించుకున్న దాని మీద ఆధారపడలేదు, దాని కొరకు ప్రయాసపడలేదు. కుటుంబాన్ని కూడా నిర్లక్ష్య పెట్టినటువంటి వాడను నేను. నా దేవుని పరిచర్య బాగుండాలి, నా దేవుని వాక్యం అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన యథార్థమైన సంగతులు చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమిట యథార్థమైన సంగతులు అంటే 3 విషయాలు మీకు నేను బయలుపరుస్తూ ఉంటాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు గత కాలమును గురించి మాట్లాడాడు. యథార్థమైన సంఘటనలు జరిగాయి లేదా? గత కాలం గురించి మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, మరి నోహుతో మాట్లాడాడు,
మోషేతో మాట్లాడాడు, జరిగినే లేవా? జరిగినాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వర్తమాన కాలములో దేవుడు మనతో భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వర్తమాన కాలములో గత కాలములో చేసినటువంటి దేవుని కార్యాలన్నీ కూడా భూమి మీద నెరవేర్చాడు. అలాగే భవిష్యత్ కాలములో దేవుడు కూడా మనకు దేవుని కార్యాలు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈ సంగతులు మీకు చెప్పాలి. అది నీ సేవకు రావడానికి కారణం. అది ఒక సంఘం పెట్టుకుని ఏదో బ్రతికేద్దాం అనుకుని కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సంఘం పెట్టుకుని ఏదో బ్రతికేద్దాం, ఏదో సేవ చేసుకుని బ్రతికేద్దాం అనుకున్నవాడిని కాదు నేను. ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా లేదు నాకు. దేవుని బిడ్డలారా, కొంతమందిని ఈ యొక్క సత్యములు నడిపించి కొంతమందిని ప్రభువును నడిపించాలనే ఉద్దేశంతో, దేవుని వాక్యమును ప్రకటించాలనే ఉద్దేశముతో దేవుని అదే దర్శనము కూడా నాకు. ఆ దేవుడు 10th క్లాసులో నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు కొండ శిఖరం మీద నాకు ఎటువంటి దర్శనం చూపించాడు. అదే దర్శనం ఇప్పటికీ నా కళ్ళ మూడు ఉందని. నేను 30 రూపాయలకి ఇంటద్దులో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి దేవుడు దర్శనాన్ని నాకు గుర్తు చేసిన దర్శనము కూడా ఇప్పటికి నా కళ్ళ ముందే ఉన్నది. ప్రభునందు ప్రియమైన ఈ మధ్య కాలములు ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, మనుషులందరూ కూడా నిందించున్న సమయంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీరందరూ కూడా నాతోనే ఉన్నారు. కానీ మిమ్మల్ని అందరిలోకి వెళ్ళా ఒక వ్యక్తిని స్పెషల్గా చెప్పాలి. అంటే ఎవరిని పొగడడం కాదు నాకు ఉద్దేశం. అసలు పొగడను నేను. అందరూ వచ్చి అయ్యో పాపం, అయ్యో అయ్యో అనుకున్నారు. కానీ అందులో మన మధ్యలో ఉన్నటువంటి ఒకరు వచ్చి అన్నారు కదా, చిన్నాన్నగారు మీరు భయపడకండి, మీ వెనకాల మేము ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి, దేవుని సేవ చేయండి అని చెప్పేసి ఒక తల్లిలాగా, ఒక అమ్మలాగా సత్యకుమార్ ఒక మాట అన్నది. ఆ మాట ఎప్పటికీ నేను మర్చిపోను. అందరూ వచ్చి ఏదేదో రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఆ మాటలన్నీ నా చెవిని బిడ్డ నా మనసులో ఉన్నాయి, నా మైండ్లో ఉన్నాయి. కానీ అందరికీ మించిన మాట ఏంటంటే ఆ ఒక్క మాట దేవుని బిడ్డలారా నన్ను ఎంతో ఆదరించింది, నన్ను ఎంతో బలపరిచింది, నన్ను ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడు భవిష్యత్ కాలంలో దేవుడు మనకు చేయబోతున్న విషయాల గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. కేవలము దేవుని నమ్ముకోవడం అనేది ఈ లోక సంబంధమైనది కాకూడదు కూడా. మన విశ్వాసం ఈ భూ సంబంధమైనది కాకూడదు కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఎందుకు నమ్ముతున్నామంటే, ఎందుకు నమ్మాలంటే, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాను చూడండి. పరిశుద్ధ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుడును. ఎవరన్నారు ఈ మాట? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు అంటూ ఉంటున్నాడు. పరలోకమును గుర్చిన సమాచారము, పరలోకములో ఉన్న మహిమను గుర్చిన సమాచారము, పరలోకములో ఉన్నటువంటి దూతల పరిచర్య గురించిన సమాచారము, పరలోకములో ఉన్న మహిమాయుక్తమైనటువంటి సమాచారమును భూమికి అందించిన వాడు ఏకైక రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, మరెవరూ లేరండి. భవిష్యత్ విషయాలు తెలియజేసిన వాడు ఆయనే, వర్తమాన విషయాలు తెలియజేసిన వాడు కూడా ఆయనే, భూతకాలములో జరిగిపోయిన విషయాలు కూడా గురించి మాట్లాడుతున్నది కూడా ఆయనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటూ ఉంటున్నాడు. ఇప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి? ప్రభువా ఉద్యోగం ఇయ్యి, ప్రభువా ఇల్లు ఇయ్యి, ప్రభువా డబ్బులు ఇయ్యి, ప్రభువా ఈ బాధలు తీసేయి, ఈ ప్రభువా ఈ లోకములకు నెమ్మది కలుగుచేయి, ఈ లోకం నన్ను ఆస్వాదించు అని వీటి మీద మన మనసు ఉండకూడదు.
మన మనసు ఎక్కడ ఉండాలంటే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి నివాసాల మీద మన దృష్టి ఉండాలి. హల్లెలూయా. వాక్యంలో చెప్పుకోవాలంటే కౌరవ కుమారుల గురించిన కీర్తన గ్రంథం చదువుకోండి. వారి మాత్రమే బైబిల్ గ్రంథములో వారి నోట వచ్చిన మాట ఒకటి ఉంటుంది, ఏంటంటే రమ్యమైన మాట ఉంటుంది. మరి ఎవ్వరి నోట రాలేదు ఆ మాట. బైబిల్ తిరిగేసుకోండి. ఏదైనా వనములో అవ్వమ్మ దగ్గర చెట్టు దగ్గర మళ్ళీ కనబడుతుంది ఆ మాట. ఆ చెట్టు చూపుకి ఎలా ఉంది? ఆ పళ్ళు రమ్యముగా ఉన్నమని చెబుతూ ఉంటాడు. కానీ తర్వాత మనకు రమ్యమైన మాట కనిపించదు. ఎక్కడ కనబడుతుంది అంటే కౌరవ కుమారుల యొక్క కీర్తన గ్రంథంలో కనబడుతుంది. దావీదు కీర్తనలో కూడా కనబడదు. రమ్యముగా పాడండి, రమ్యమైన పట్టణము, దేవాని నివాసములు ఎంత రమ్యమైనవి అంటూ ఉంటాడు. మరో తర్వాత ఒక ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు, బిలాము ప్రవక్త, దేవా యెహోవా నివాసములు ఎంత రమ్యముగా కనబడుతున్నావని సంఖ్యాకాండంలో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మహిమగల పట్టణం మీద మన దృష్టి ఉండాలి. ఎందుకంటే మన ఆది తండ్రి, మన పితరుడైనటువంటి అబ్రహాము దృష్టి ఎక్కడుంది? ఆ పట్టణం మీద ఉన్నది. హల్లెలూయా. మోషే దృష్టి ఎక్కడ ఉన్నది? ఆ పట్టణం మీద ఉన్నది. దాని కొరకు మనము భక్తి చేయాలి, దాని కొరకు మనము దర్శనానికి లోబడాలి, దాన్ని మనం ప్రేమించాలి. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమలు కాదండి. ఏముంది? ఈ భూమికి అందించలేనటువంటి ప్రేమ దివిలో ఉన్నది. ఆ దివిలో ఉన్న ప్రేమ దాని మీద ప్రేమ పెంచుకోండి రా బాబు. నేను పెంచుకుని దాని మీద ప్రేమ పెంచుకొని ఈ పనులన్నీ చేస్తున్నా, అందుకొరకే చేస్తున్నా. నిజంగా నాకు సామర్థ్యం లేదు ఏ పని చేయడానికి. ఏ పని కూడా నేను చేయలేదు, ఆయన చేయించుకున్నాడు. నా శక్తికి మించిన పని ఇది. నా పిల్లలు ఎంతో ఈ పరిచర్య ఎంత విస్తరించాలని, అందులో ముఖ్యంగా సత్యకుమారే ముందుకు వచ్చి, చిన్నాన్నగారి నేను ఇంత డబ్బు ఇస్తానని చెప్పి ఇంచుమించు దగ్గరగా 7 లక్షల రూపాయలు దీని కొరకు వెచ్చించారు వాళ్ళు. ఒక ధైర్యం. ఇందాక దాసబాబు చెప్పినట్టు దీని కొరకు మంగళసూత్రాలు కూడా ఇచ్చేశారు పరిచర్య కొరకు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తల్లిగారు, గీతమ్మ గారు యొక్క తల్లిగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, మంగళసూత్రాలు ఇచ్చేశారు. పాస్టర్ గారు దేవుని సన్నిధికి, దేవుని పని కొరకు ఉపయోగించండి. మరొకరు ఉన్నారు, పేరు చెప్పను, ఎందుకు చెప్పుకుంటే దానివల్ల ఫలితం లేదు, అక్కడతో చెల్లిపోద్దంటే. కానీ మోటివేట్ కోసం చెబుతున్నాను ఈ మాట. మీరు మోటివేట్ అవ్వండి. మన దృష్టి అక్కడ ఉన్నట్లయితే ఈ లోకంలో నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, దేవుని పరిచర్య బాగుంటే నేను బాగుంటాను అనుకోవాలి. హల్లెలూయా. దేవుని పరిచర్య బాగోవాలి, సేవకుడు కాదు. దేవుని పరిచర్య బాగుంటే మనం అందరం బాగుంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నా తండ్రి అంటే అనేకమైన నివాసములు కలవు. ఆ నివాసాల్లో నీ ఇల్లు ఎక్కడ ఉన్నదో ఒకసారి ఆలోచించి. నీ ఇల్లు ఎక్కడుందో? దేవుని బిడ్డలారా, భక్సింగ్ గారంట కలగన్నాడంట, దర్శనం వచ్చిందంట. దర్శనములో పరలోకం వెళ్ళి కట్టుతున్న ఇళ్ళన్నీ చూస్తున్నాడంట. ఒక ప్రత్యేకమైన విశాలమైనటువంటి స్థలములో ఒక ప్రత్యేకమైనటువంటి మంచి గృహం కట్టబడుతుందంట. రత్నాలతోనూ, ముత్యాలతోనూ, వైడూర్యాలతోనూ, మరి కెంపులతోనూ, వజ్రాలతోనూ దేవుడు చక్కటి పునాది వేసుకుంటూ కడుతూ ఉన్నాడంట. ఆ ఇల్లు కడుతున్నాడంట. దేవదూత చూపిస్తున్నాడు. ఆ పరలోక పట్టణం అంటూ చూపిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ఇల్లుని కడుతున్న ఇల్లుని చూసి, ఈ కడుతున్న ఇల్లుని చూసి అనుకున్నాడంట భక్సింగ్ గారు, ఆ ఇల్లు నాదే అనుకున్నాడంట. ఆ ఇల్లు ఉండబట్టలేక దూతను అడిగేశాడంట, ఆ ఇల్లు ఎవరిది, నాదేనా అంటే, అది నీ ఇల్లు కాదు, ఇదిగో లోకములో పూరు గుడిసెలో ఒక ప్రార్థన చేస్తున్నదే
ఆమె కొరకు ఆ ఇల్లు కట్టబడుతుంది. మన ఆ ఇల్లు ఎక్కడా అంటే ఇంకా నీకు పునాదే లేదన్నాడటండి. నీకు పునాదే ఎన్ని ప్రపంచంలో సంఘాలు కట్టాడు ఆయన. ప్రపంచం నుండి సంఘాలు కట్టాడు. ప్రభునందు అనేక మంది సేవకులను తరిపి చేశాడు. అటువంటి ఆయన దగ్గర ఆ దర్శనం చూస్తున్నాడు ఏంటంటే నీ ఇంటికి ఇంకా పునాది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం చెప్పండి? కనీసం పునాది మాట పక్కన పెట్టండి, ఇటుకలు ఏమైనా తయారవుతున్నాయా? మీరు సజీవమైన రాళ్ల వల్లే ఉండటకు దేవుని మందిరం కట్టబడటకు సిద్ధపరచబడుతున్నారని చెప్పేసి పేతురు చెప్తున్నాడు కదా. కనీసము నీ అక్కడ నివాసములు అని చెప్తున్న యేసుప్రభు చెప్పాడు. ఆ నివాసములో ఉండడానికి కనీసము ఇటుకలు తయారవుతున్నాయా? ఒక రాళ్ళు వల్ల చెక్కబడుతూ ఉంటున్నామా? అందుకొరకు భక్తి మనం చేయగలుగుతూ ఉంటున్నామా? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మన దృష్టి భూమి మీద ఉండొద్దు, అక్కడ ఉండాలి. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు మనకలాగా సరంబి వేసుకుని ఇళ్ళల్లో లేరు. వాళ్ళు దావీదు ఉన్నాడు, మనకలా సరంబి వేసుకుని ఇళ్ళల్లో లేరు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు గుడారాల్లో ఉన్నారు. వాళ్ళు గుడారాలు ఎందుకు ఉన్నారంటే ఆ పట్టణము దర్శనం కలిగింది వీళ్ళకి. చూసొచ్చారు వాళ్ళు, వెళ్ళి చూశారు, పట్టణం చూశారు. కాబట్టి ఈ లోకం మాకు అక్కర్లేదురా బాబు అనుకున్నారండి. మనకి ఇల్లు ఉండాలి, ఉన్నాయి, సంతోషమే. మన గృహాలు ఉండాలి, ఉన్నాయి, సంతోషమే. అయినా అన్నీ ఉన్నా సరే ఇవన్నిటికీ మించినటువంటి నా నివాస గృహము, శాశ్వతమైన గృహం ఎక్కడుంది? అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నాడు. రమ్యమైనటువంటి నివాసములవి. హల్లెలూయా. ఈ భూప్రపంచంలో కానీ, మహిమ రాజ్యములో కానీ ఏ పట్టణాన్ని కూడా లేనటువంటి పేరు ఏంటంటే రమ్యమైన పట్టణము. దాని పేరేం పేరు? ఇప్పుడు చెప్పాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న పరలోకి వెళ్ళిన తర్వాత ఆ పట్టణమును కూడా దేవుడు దానికి అదే పేరు పెట్టబోతున్నాడు. రమ్యమైనటువంటి మాట ఖచ్చితంగా ఆ పేరులో వస్తూ ఉంటుంది. రమ్యం ఏంటంటే దాని అర్థం, దాన్ని ఎవరైనా నిర్వచించగలరా? అందాన్ని నిర్వచించగలం, రమ్యాన్ని మాత్రము. ఎందుకంటే దాని యొక్క ఆకారము క్షణము కూడా మారిపోతూ ఉంటుంది. క్షణము కూడా మారిపోతుంది. దాని రూపం మారిపోతుంది, దాని ఆకారం మారిపోతుంటుంది. అది పట్టణమే, అది నీ నివాస గృహమే. కానీ దాన్ని ఏం చేద్దాం, అది మారిపోతూ ఉంటుంది. అందుకని ఏకైక పట్టణము ఉత్తర దిక్కున స్థాపించబడి భూప్రపంచానికి, ఆ ఎత్తుగల చోటు నుంచి భూప్రపంచానికి రమ్యమైనదిగా కనబడుతూ ఉంటున్నదట. 48వ కీర్తన చదువుకున్నాను చూడండి దయచేసి. ముగించేస్తాను నేను, అయిపోయింది. 48వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. అది కౌరవ కుమారుల కీర్తనది. ఎవరి కీర్తనది? కౌరవ కుమారుల కీర్తనది. రమ్యమైన మాట ఉపయోగించాడు కదా. సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది చెబుతూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళ, దాని కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడాలంటే నువ్వేం చేయాలి? అనుదినము దేవుని చిత్తమునకు లోబడాలి. అనుదినము బైబిల్ని చదువుకోవాలి. అనుదినము దేవుని చిత్తమును మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. మారు మనసును కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుడికి ఇచ్చిన నీతిని కాపాడుకోవాలి. ఇవి కాపాడుకోకుండా, వాటిని చూడకుండా ఈ లోకములో నువ్వెన్ని మంచి పనులు చేసినా సరే శుద్ధ దండగా. ఈ లోకం నువ్వెన్ని మంచి పనులు చేయి, వేస్ట్. కానీ
రమ్యమైన పట్టణం ద్వారా దేవుడు నివాసముల మీద మనసు పెట్టుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా గురి యొద్దకు నువ్వు పౌల్లాగా చేరుకుంటావు. హల్లెలూయా. పౌల్లాగా చేరుకుంటావు. ఎందుకంటే దేవుడు యథార్థమైన సంగతులు చెబుతూ ఉంటున్నాడు. యెహోవా యథార్థవంతుడు. లోకమా రిక్కరించుకుని విను, అతి త్వరలోనే, అతి కొద్ది కాలములోని ప్రభువు రాకడ సమీపించబోతూ ఉంటున్నది. ఆయన రాకడలో ఆ నివాసయోగ్యమైన గృహాల దగ్గరికి మనం ఏం చేయాలి? మన గృహాలకు మనం వెళ్ళిపోవాలంటే ప్రభువైన యేసు మీద ఏం చేయాలి? మనం విశ్వాసం ఉంచాలి. దేవుడినికి ఇచ్చిన నీతిని కాపాడుకోవాలి. దేవుడినికి ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడినికి ఇచ్చిన సమాధానాన్ని కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. లేకపోతే ప్రయోజనం ఏంది? ఈ లోకంలో కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, ఏంటి మన బీరువాలు విలువైన వస్త్రాలు ఉండొచ్చు, ఈ భూమి మీద మంచి పేరు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా వ్యర్థమే. యేసు ప్రభువుని కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ భాగ్యవంతులుగా చేయడానికే భూమి మీద పుట్టించాడు దేవుడు నన్ను. హల్లెలూయా. ఏమండి, మిమ్మల్ని అందరిని ఎలా చేయాలి? భాగ్యవంతులుగా చేయాలి. అంటే నువ్వు వాక్యం ఎప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటాను, ప్రభు వీళ్ళకి ఏ వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి చెప్పేది. ఎందుకంటే వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఏ విషయంలో కూడా మనం తప్పిపోవండి. అదే ధ్యేయం, ఇదే. ఇందుకొరకే నేను పుట్టాను, ఇందుకొరకే నేను బ్రతుకుతున్నాను కూడా. నా సౌఖ్యాల గురించి పట్టించుకోను, నా సుఖాల గురించి పట్టించుకోను, నన్ను గురించి నేనే పట్టించుకోను. నేను ఎందుకు పట్టించుకుంటున్నానంటే, కొద్దిమందనైనా ప్రభు యొక్క ఉత్తమమైన మార్గంలో వారిని నడిపించాలి, మిమ్మల్ని పెంచాలి. అదే నా బాధ్యత. అంతే. వాక్యములో మిమ్మల్ని పెంచడం, పౌలు వలె వాక్యమైన పాలతోనే మిమ్మల్ని పెంచుతాను, బలమైన ఆహారంతో కూడా మిమ్మల్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవలో నేను కొనసాగుతూ ఉంటున్నాను. ఏకీభించిన వారు ఏకీభిస్తారు, వ్యతిరేకించిన వారు వ్యతిరేకిస్తూ ఉంటారు. వ్యతిరేకించారని చెప్పి కృంగిపోకూడదు, ఏకీభించేవారని చెప్పేసి పొంగిపోకూడదు. అంతే. దేవుని బిడ్డలారా, ఉన్నారని సంతోషపడకూడదు, లేరని కూడా. కానీ ఒకడు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా నేను ఏకాకి అవ్వడం తప్పదు. నాకు తెలుసు అది. ఎప్పటికైనా నేను ఏకాకి నవ్వడం తప్పదు. ఎందుకంటే పౌలు అలాగయ్యాడు, యేసయ్య అలాగయ్యాడు, దావీదు కూడా అలాగయ్యాడు. దేవుని బిడ్డలారా, ఏకాకి నిండుగానే ఈ లోకమును విడిచిపెట్ట వెళ్ళక మునుపు ఏకాకి ప్రతి ఒక్కడు అవ్వాలి. ఎందుకని? లోకాన్ని విడిచిపెడుతున్నాడు కాబట్టి. ఏకాకి కాదు కానీ అవుతారు, కానీ అక్కడ దేవునితో కలిసి వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్య ప్రకారంగా బైబిల్ ఎలా చెబుతుందో అలా నడుచుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, దాని కొరకు బ్రతకాలి. ఉత్తమమైనది యథార్థవంతమైన మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, యుగముల్లో ఉన్న వారికి, గడిచిపోయిన యుగాల్లో ఉన్నవారికి తెలియదు ఈ మాటలు ఇవి. దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రస్తుత యుగంలో ఉన్న వారికి తెలియదు, దేవుడు బయలుపరుస్తున్నాడు. రాబోతున్న యుగాలు పరిశుద్ధమైన యుగాలు. ఆ యుగాలు నీతోనే ప్రారంభమవుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఆ యుగాలు నీతోనే ప్రారంభమవుతూ ఉంటున్నాయి. నీతో కలిసి. ఇంతవరకు దేవుడు ఎవరితో కలిసి పని చేయలేడు, కానీ ఇక్కడి నుంచి నీతో కలిసి ఏం చేస్తాడు? పని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీవు ఆయనకు భార్యవి, ఆయన నీకు భర్త. కాబట్టి ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఇప్పుడు పని చేస్తూ ఉంటారు. గతించిన యుగాల్లో లేని పెళ్ళిళ్ళు యుగంలో ఏం చేస్తున్నారు? ఇక్కడ ఈ కాలంలో జరుగుతూ ఉంటుంది. గతించిన యుగాలు పెళ్ళిళ్ళు ఉన్నాయా? ఏమండి, ఉన్నాయా? లేవా? లేవు. గతించిన యుగాలలో పెళ్ళిళ్ళు లేవు. కానీ ఈ యుగంలో ఏమన్నా? ఇక్కడ ఆదాము యుగంలో ఏమున్నాయి? పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఈ పెళ్ళిళ్ళు అనేది ఆదాము యుగంలో అయిపోతుంది, యేసయ్య యుగంతో సమాప్తం అయిపోతూ ఉంటుంది. ఆఖరి పెళ్ళి ఎవరిదే? యేసయ్యది ఆఖరి పెళ్ళి. మొదటి పెళ్ళి ఎక్కడైంది? ఆదాముది ఏదైనా వనలో పెళ్ళి అయింది. ఆఖరి పెళ్ళి ఎవరిది?
ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు. ఇక్కడ పరిశుద్ధమైన యుగాలు, పరిపాలన యుగాలు వస్తూ ఉంటాయి. అక్కడ పరిపాలన యుగాలు వస్తూ ఉంటాయి. ఆ యుగముల కొరకు ఆ రమ్యమైన పట్టణము ఎంత ప్రాధాన్యత కలిగినదో, ఎంత ఆధిపత్యము అధికారము కలిగినదో, యేసుక్రీస్తు తను ప్రేమించిన సంఘము ఎంత ఉన్నతమైనదో, ఆ యుగాలకంతటికి ఆధారము యేసుక్రీస్తు వధువు సంఘము. వధువు సంఘము ఆ యుగాలన్నిటిని కూడా పరిపాలించేది వధువు సంఘమే. ఆ యుగాలన్నిటి కూడా ఏలేది కూడా వధువు సంఘమే. ఆ యుగములను ఏలడానికి దేవుడు ఒక పట్టణాన్ని ఏం చేస్తున్నాడు? నిర్మిస్తున్నాడు. అందులో మనకు ఒక ఇల్లు ఉంది. హల్లెలూయా. నీ దృష్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. మనము క్రీస్తుతో పాటు లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకండి, కింద ఉన్న వాటిని పైన ఉన్న వాటిని వెతకండి. అంటే దాని అర్థం ఏంటి? కింద ఉన్న వాటిని వెతకవద్దు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వలన మన దృష్టి ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. నాకు అక్కడ ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఒక నగరము మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ నగరములో నేను ఉండాలి. నేను కూడా చేరియుండు అచ్చట. నేను కూడా చేరియుండు అచ్చట. లోకంలో జీవితం గురించి పెద్దలు అడగని ఏం చెప్తారు? ఇది ఒక మాయ. ఏమండి? పెళ్ళి ఒక మాయ, జీవితం ఒక మాయ, బ్రతికే మాయా. మాయలోంచి వచ్చిందమ్మా మాయ. మనుషుడు గర్భంలో కూడా ఎక్కడ ఉంటాడు? మాయలోనే ఎదుగుతాడు. బయటకు వచ్చి ఎక్కడ బ్రతుకుతాడు? మాయలోనే బతుకుతాడు. అందుకని మాయదారి లోకం అయిపోయింది ఇది. కాబట్టి ఈ మాయలోంచి ఎక్కడ రావాలి? మనముడు యథార్థతలోనికి రావాలి. యథార్థవంతుడు ఎవరు? యేసునాథుడు ఒక్కడే యథార్థవంతుడు. ఆయన సత్యం పలుకుతాడు. ఆయన సత్యమును నెరవేరుస్తూ ఉంటాడు. ఆ సత్యదేవుడు మీ కొరకు నివాసాలు కడుతున్నానని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏం చేయాలి? మనం రిజర్వ్ చేయించుకోవాలి. దేవుని బిడ్డలారా, మన స్థలాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడ దాని మీద మనసు పెట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని కూడా అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఏమంటాడు? భూమి పుట్టినది మొదలుకొని నా దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళారా, భూలోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దానిని మీరు స్వతంత్రించుకోండి అని చెప్తాడట. అక్కడ వెళ్ళిపోవటమే, ఆ గృహాల్లోనికి వెళ్ళిపోవటమే. దేవుని బిడ్డలారా, కాబట్టి ఉన్నతమైన జీవితం. అక్కడ మరణం లేదు మనకి. అక్కడ ఏం లేదు మనకి? మరణము లేదు. యుగాలు మనం ఏం చేస్తాం? పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటామా? పొలంలోకి వెళ్ళి పని చేసుకునే పని మనకు లేదు. పోనీ ఉద్యోగం చేసుకుంటామా? ఉద్యోగం చేయవలసిన పని కూడా మనకి లేదు. మరి ఏం చేస్తాం? రాజు ఏం చేస్తాడు? ఎవరక్కడ? దేవుని బిడ్డలారా, అటువంటి మహాపట్టణము దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ పట్టణపు పౌరులం అవుదాము. పౌరులం అవ్వాలంటే యేసు ప్రభు రక్షకునిగా మనం ఏం చేయాలి? అంగీకరించాలి, నమ్మి బాప్టిసం పొందాలి, నీతిమంతులం అవ్వాలి, పరిశుద్ధులం అవ్వాలి. దేవుడు మనకు ఆ సమాధానముతో నింపుతూ ఉంటాడు. ఏమండి? నేను చచ్చిపోయేంత వరకు పాపిని. కానీ నేను చనిపోయేలోగా దేవుడు నన్ను ఏం చేస్తాడు? పరిశుద్ధుడిగా తీరుస్తాడు. అందుకు యేసుని నమ్మాను. మనం పాపులమా కాదంటే పాపులమే. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభు నీతిమంతుడిగా చేస్తాడు. యేసు ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తారు. యేసు ప్రభు తండ్రికి మనకి సమాధానం పరుస్తూ ఉంటాడు. ఆ యేసు ప్రభు వారి మనకు నివాసములను సిద్ధపరుస్తున్నాడు. దేవుడి మాటలు మనం ఇన్నికలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచ. Like, comment, and subscribe.